నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరతరెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఆంధ్ర పాలిటిక్స్లో అనూహ్యమైన మార్పులు జరగబోతున్నాయని చెప్పేసి అయితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఓ పక్క జగన్ రాజీనామాని, ఆ ప్లేస్లో భారతిరెడ్డి గారని, అవినాష్ రెడ్డి గారిని తీసుకొచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి పొజిషన్ అని చెప్పి, అవినాష్ రెడ్డి ప్లేస్లో ఎంపీగా జగన్మోహన్ రెడ్డి అని, ఎందుకు ఎంపీగా ఏదో సెంటిమెంట్ నడపబోతున్నాడు, సెంటిమెంట్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఏంటి ఈ కథ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడానికి చాలా విశ్లేషణలు జరుగుతున్నాయి. అసెంబ్లీ తను చెప్తున్న డిమాండ్ ఏంటంటే, నాకు ప్రతిపక్ష నాయకుని హోదాను ఇస్తేనే మాత్రమే నేను అసెంబ్లీకి వస్తానని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా తాను సీఎంగానే ఊహించుకుంటున్నాడు. నాకు సీఎం పదవి ఉంది, నాకు ఇంకా అసెంబ్లీలో గతంలో ఎంతైతే నాకు సమయం కేటాయించారో ఇప్పటికి కూడా అదే సమయం కేటాయించాలి. ఈవెన్ దో మనం చూసుకుంటే స్పీకరే స్వయంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది, నువ్వు అసెంబ్లీకి రా, అసెంబ్లీలో నువ్వు ఒక నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలవడం జరిగింది, నీ సమస్యల్ని ప్రస్తావించడానికి అసెంబ్లీకి రా, నీకు తగిన సమయం కేటాయిస్తాను, నీకు రక్షణ కల్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే వస్తానని చెప్పి, ఈ లోపుగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ప్రతి పార్టీ కూడా ప్రజలకు సంబంధించిన ఏ సమస్యలను లేవనెత్తాలనే దాని మీద చర్చించుకుంటారు. వాళ్ళ శాసనసభ పక్ష నేతలతో ఈ సమస్యల మీద మనం ప్రస్తావించాలి, ప్రజల సమస్యలను ప్రజల కోణంలో చేయాలని ఆలోచిస్తారు. కానీ తాను అక్కడ బీఏసీ మీటింగ్ అవుతున్న సందర్భంగా అక్కడికి వెళ్లకుండా తన ప్యాలెస్లో కూర్చొని ఈ 11 మందితో, గతంలో ఏమొచ్చిందంటే ఈ 11 మందిలో 5-6 అసెంబ్లీకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాల నుంచి ఒత్తిడి వస్తుంది, మీరు గెలిపించాం మిమ్మల్ని, మీరు గెలిపించిన తర్వాత మీరు అసెంబ్లీకి వెళ్లకుండా మా సమస్యలు ప్రస్తావించకుండా మీరు మరొకసారి వచ్చి మళ్ళీ ఎలా ఓటు అడుగుతారన్న సందర్భంగా ఎలాగో వీళ్ళు వెళ్ళే పరిస్థితి వచ్చినట్టయితే, ఉన్న 11 మందిలో ఒక 5-6 వెళ్ళినట్టయితే పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని చెప్పి వాళ్ళను దగ్గర కూర్చోబెట్టుకొని కొన్ని ధైర్యం చెప్పే ప్రయత్నంతో పాటు ఆ సందర్భంలోనే కొన్ని వార్తలు రావడం జరిగింది. నేను ఇక అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు, నేను లోక్సభకు వెళ్తాను, అసెంబ్లీకి రాజీనామా చేసి లోక్సభకు మళ్ళీ వెళ్తాను, కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పి ఆ 10 మంది తనతో పాటు కలిపి 11 మందితో కలిపి చెప్పినట్టుగా వార్తా కథనాలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం విశ్లేషించినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తన కోసమని ఆలోచిస్తుంటారు. తాను ముఖ్యమంత్రి కావాలి, తానే కావాలి, అసలు ప్రజా సమస్యలు, ప్రజల కోణం, ప్రజలకు సంబంధించిన అంశాలు పక్కన పెడుతుంటాడు. తాను ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పే ప్రయత్నం ఇప్పటివరకు చేయలేదు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదానే ఇస్తే వస్తానంటే అసలు రాజకీయాలు నడవయి. మనం లోక్సభలోనే చూసాం. లోక్సభలో చూసినట్టయితే 2014లో 2019లో 120 సంవత్సరాల చరిత్రలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే 50 స్థానాలు రావడం జరిగింది. ఒక ఎన్నికలో 50, మరొక ఎన్నికలో 52 స్థానాలు. వాళ్ళకు ప్రతిపక్ష హోదా రావాలంటే మినిమం ఒక 55 స్థానాలు రావాల్సి ఉండే, కేవలం 2-3 స్థానాలే తగ్గడం జరిగింది. అయినప్పటికీ అప్పుడున్న స్పీకర్ వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇవ్వకపోయినప్పటికీ 50 మంది లోక్సభ సభ్యులు లోక్సభకు అటెండ్ అయ్యి ప్రధాన ప్రతిపక్షంగా నిలబడడం జరిగింది, ప్రజా సమస్యలను ప్రస్తావించడం జరిగింది, ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఇక్కడ దాదాపు షార్ట్ ఫాల్ చాలా ఉంది. ఇక్కడ 18 మంది అటెండ్ కావాల్సింది, నీకు 548 మందిలో 50 వస్తే ఇక్కడ 175 మందికి నీకు 11, అంటే దాదాపు సగం మంది సభ్యులు తక్కువ ఉన్నారు. అయినప్పటికీ అంటే చిన్నపిల్లలు మారం చేస్తారు చూడు, నాకు ఇది ఇస్తేనే నేను వస్తాను, ఆ పద్ధతిలో వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నప్పటికీ దాని వెనుక తాను ఇప్పటికీ కూడా తాను ముఖ్యమంత్రి అనే హోదా తనకు గతంలో మనం చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి చనిపోగానే ఈ పదవి నాది అని సంతకాలు సేకరించిన వ్యక్తిత్వాన్ని కూడా మనం చూడొచ్చు. దానివల్లనే కాంగ్రెస్ పార్టీ తనని దూరం పెట్టింది. పార్టీ డిసైడ్ చేస్తుంది అని చెప్పి తను సొంతంగా పార్టీలోకి పెట్టుకొని రావడం జరిగింది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ కానీ మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులను గమనించినట్టయితే తాను రాజీనామా చేసి ఇప్పటికే అవినాష్ రెడ్డి రేపో మాపో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు కోర్టు బెయిల్ కూడా రద్దు చేయడం జరిగింది, తను అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేసు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పూర్తిగా అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. సునీత కూడా ఆయన మీద ఆరోపణలు చేస్తుంది, తను జైలుకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఆ మచ్చ వైసీపీకి పెద్ద మచ్చగా మిగిలిపోయింది. సొంత బాబాయిని చంపిన చరిత్ర, దాని నిజానిజాలు బయటికి రావాలనే ఇప్పటికే షర్మిల వీళ్ళందరూ కూడా విమర్శలు చేయడం జరిగింది. కాబట్టి అవినాష్ రెడ్డి స్థానంలో కడప సేఫ్ ప్లేస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఎక్కడ నిలబడ్డా ఇప్పుడు ఎంపీగా గెలిచే అవకాశాలు చాలా తక్కువైంది, అసలు శూన్యం అని చెప్పొచ్చు. అక్కడ ఉన్న ఓన్ ప్లేస్ కడపల మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీలో ఓడిపోయినప్పటికీ భావన ఏంటంటే ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా నేను గెలిచే అవకాశం ఉంది,
రాజకీయాల్లో ఎంపీ అంటే కొంత వేరు ఉంటుంది, ప్యాటర్న్ వేరు ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ పులివెందులలో రాజీనామా చేసి లోక్సభకు వెళ్ళడం ద్వారా ఇక్కడ తప్పించుకోవచ్చు. అసెంబ్లీలో తాను ఈగో ఫీల్ అవుతున్నాడు, అసెంబ్లీకి నేను ఎలా వెళ్ళాను. ఎందుకంటే గతంలో చాలామంది వ్యక్తిగత దూషణలు చేయడం జరిగింది, చాలామంది వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది. వాళ్ళందరూ నా మీద ఎదురుదాడి చేస్తారేమో అని ఒక భయం. దాంతోపాటుగా తను జీర్ణించుకోలేకపోతున్నాడు. ముఖ్యమంత్రి స్థానాన్ని నేను కోల్పోయాను. రాజకీయాల్లో ఒకసారి ముఖ్యమంత్రి ఉంటారు, ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా ఉంటారు, ఎమ్మెల్యేగా ఓడిపోతారు, ఎంపీగా ఓడిపోతారు, కానీ రాజకీయాల్లో కొనసాగుతుంటారు. అలాగా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు ఓటమి చెందడం జరిగింది. అయినప్పటికీ ప్రతిపక్ష పాత్రలో ఉండడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి ఓడిపోయినప్పటికీ మరొకసారి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల ఓట్లతోటే మళ్ళీ గెలవడం జరిగింది. అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి పట్టవు, అంటే డైరెక్ట్గా రావాలి. ఒక సెంటిమెంట్ వర్కౌట్ అయింది. గతంలో ఏంటంటే నేను రాజశేఖర రెడ్డి కొడుకుని, నన్ను కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, నన్ను కలవనివ్వట్లేదు అని చెప్పి ఏదో చెప్పడం జరిగింది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అవకాశం అయిపోయింది. ఇప్పుడు ఏం అడగాలి నెక్స్ట్? తను అడిగిన అవకాశం అయిపోయింది. ఆ సమయంలో ఏం చేశాడంటే ఇప్పుడు వెలికి తీస్తూ ఉంటే అన్ని అవినీతి, అక్రమాలు, లిక్కర్ స్కాములు, భూదందాలు అన్నీ బయటకు వస్తున్నాయి. నీకు ఎందుకు ఇచ్చింది ఈ ఒక్క అవకాశం? జగన్మోహన్ రెడ్డికి ఓటేశారో ఆ ఓటేసిన వాళ్ళు కూడా ఇవన్నీ తెలియక ముందే ఓటేశారు. ఏది లిక్కర్ స్కామ్ ఇవన్నీ తెలియక ముందు ఓటేశారు. ఇప్పుడు వేసిన వాళ్ళే అనవసరంగా వేశామా అంటే ఒకవేళ కనుక ప్రతిపక్ష పార్టీకి కొంత సానుభూతి పెరగాలి, గ్రాఫ్ పెరగాలి. గతంలో కంటే కూడా గ్రాఫ్ను తగ్గించుకున్న ఏకైక పార్టీ ఏదంటే వైసీపీగా చెప్పొచ్చు. ప్రతిపక్షం సంవత్సరం తర్వాత ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత వీళ్ళకి కావాల్సి రావాల్సిందే. కానీ ఇక్కడ చూస్తే అక్కడ పరిస్థితి గతంలో చేసిన అవినీతి అక్రమాలు, లిక్కర్ స్కామ్ చూస్తే ఓటేసిన వాళ్ళే మళ్ళీ తిరిగి ఓటేసే పరిస్థితి లేదు. పాత వాళ్ళు ఎలాగూ వేరు కాబట్టి ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్గా వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సెంటిమెంట్గా ఏది జైలుకి వెళ్తే సీఎం అవుతా, ఎంపీగా ఉంటే సీఎం అవుతా, ఇలాంటి ప్రశ్నలు తాను సెంటిమెంట్ ఆధారంగా వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే వాస్తవానికి భారతిరెడ్డి గారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అన్నట్టు వైసీపీలో మనకు తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ భారతిరెడ్డి గారికని. సో ఈ మధ్యకాలంలో భారతిరెడ్డి గారు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు పార్టీకి సంబంధించినటువంటి వాటిలో అని చెప్పి చాలా క్లారిటీ మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్న పాయింట్, ఏకైక పాయింట్ ఏంటంటే గతంలో కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని రకాల విమర్శలు అంటే ప్రతిరోజు ట్రోలింగ్కి గురవుతారు, ప్రతిరోజు ఏదో ఒక విమర్శ చేస్తుంటారు, కానీ ఎక్కడ కూడా పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎప్పుడు అంత పెద్ద రెస్పాన్స్ అవ్వాల. కానీ ఒకసారి చేబ్రోల్ కిరణ్ అనేటువంటి ఒక టీడీపీ సానుభూతి పరుడు ఒక్క మాట అన్నందుకు అప్పటికప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం రేగింది. అంటే భారతిరెడ్డి గారు యాజ్ ఏ షాడో సీఎంగా అయితే ఉన్నారు, ఇప్పుడు పూర్తిగా రంగంలో దిగబోతున్నారు అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా అసలు కుటుంబ కలహాలు రావడానికి కారణమే ఈ అంశం అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఎప్పుడైతే బెయిల్ రద్దయిందో, బెయిల్ రద్దయిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సందర్భంలో బెయిల్ రద్దయినట్టయితే తాను సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తే ఎవరిని సీఎంగా పెట్టాలనే చర్చ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్ ఛాయిస్గా షర్మిలకు అవకాశం వస్తుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే తాను 11 నెలలు జైల్లో ఉన్న కాలంలో పార్టీని ముందుకు తీసుకెళ్ళింది, పార్టీని నిలబెట్టింది, పాదయాత్ర చేసింది. పాదయాత్ర ద్వారా పోయిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ఆపాడో అక్కడి నుంచి ప్రారంభం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గెలుపులో జగన్మోహన్ రెడ్డికి ఎంత పాత్ర ఉందో అంత పాత్ర షర్మిలకు, విజయలక్ష్మికి, వాళ్ళకు కూడా ఆ పాత్ర ఉంది. ఆటోమేటిక్ ఛాయిస్ ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే షర్మిల సీఎం అయ్యే అవకాశం ఉంది కొద్ది రోజుల పాటు అనే చర్చ వచ్చిన సందర్భంలో ఇక్కడ భారతిరెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఒకవేళ కనుక షర్మిల ఇదే పార్టీలో కొనసాగినట్టయితే రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆటోమేటిక్గా ఛాయిస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలు చూసినట్టయితే అన్న చెల్లి మధ్యలో నడుస్తున్నది ఇది చూస్తున్నాం. కాబట్టి ఆ పరిస్థితిలో ఈమె ఇదే పార్టీలో కొనసాగినట్టయితే ఖచ్చితంగా కూడా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే ఆ అవకాశం భారతిరెడ్డికే రావాలనే ఉద్దేశంతో ఇదంతా కుటుంబ గొడవలు జరిగాయనేది ఒక చర్చ అయితే ఆల్రెడీ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కనుక ఇన్వాల్వ్ ఎంపీగా తాను వెళ్ళిపోయినట్టయితే పులివెందుల స్థానం నుంచి కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం లిక్కర్ స్కామ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే భారతీయ సిమెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ అయిన వాటిని చూసాం. ఆమె సీఎంగా లేకపోయినప్పటికీ, తెర వెనుకున్నప్పటికీ ఈ వ్యవహారాల్లో, ప్రభుత్వ వ్యవహారాల్లో ఇప్పటికే ఆమె తలదూచినట్టుగా కనిపిస్తుంది. ఎవరెవరు సన్నిహితులు, ఎవరి ద్వారా రాజకీయం చేయొచ్చో అవన్నీ ఆల్రెడీ తెలుసుకున్న సందర్భం
సందర్భంగా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మనం రాసి పెట్టుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఖచ్చితంగా భారతిరెడ్డి బాధ్యతలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా భారతిరెడ్డి గారు అయితే చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఇప్పటిదాకా ఎప్పుడూ కూడా సజ్జల లేదా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో తప్ప ఎవరితో మాట్లాడేది కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక టైంలో మిగతా నేతలతో కూడా మాట్లాడుతున్నారని. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.